వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కుప్పం విజన్ 2029 ఆవిష్కరణ. రేపు విశాఖలో ప్రధాని మోదీ టూర్. హైదరాబాద్లో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఫైట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కి మళ్లీ ఈడీ నోటీసులు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ హరిబాబు, కాకినాడ నుంచి కామేశ్వరరావు, హైదరాబాద్ నుంచి నాగేంద్ర కుమార్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా చిత్తూరు వెళదాం. అన్ని శాఖలు ప్రక్షాళన చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాలనలో భూ రికార్డులు వైసీపీ నేతలు మార్చారని మండిపడ్డారు. త్వరలో రీసర్వే చేసి పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన బాబు సీఎం స్వర్ణ కుప్పం విజన్ 2029 ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం హరిబాబుతో ఇంటరాక్ట్ అవుదాం. హరిబాబు, అసలు కుప్పం స్వర్ణ విజన్ 2029 అంటే ఏంటి, ఇంకా ఏం చెప్పారు చంద్రబాబు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చంద్రబాబు చేపట్టారని చెప్పాలి. ఎందుకంటే కుప్పం 2029 అనే ఒక ప్రాజెక్టు తోటి ఒక విజన్ డాక్యుమెంట్ని చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులతోటి అలాగే ప్రజలకి దాని మీద అవగాహన కల్పించేందుకు ఒక ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని కుప్పం నడికూరు నుంచి ప్రారంభించారు. ఆ పథకంలో భాగంగా దాదాపు 70 ఏళ్ళని సెలెక్ట్ చేసి ఆ 70 ఏళ్ళ నుంచి ప్రయోగాత్మకంగా ఏదైతే సోలార్ విద్యుత్ వస్తుందో ఆ సోలార్ విద్యుత్ని డిస్కమ్లకి ఏదైతే మన ఇంట్లో ఉన్న మీటర్ల నుంచి ఆ డిస్కమ్లకు పంపించడం, రాత్రి వేళల్లో ఆ డిస్కమ్ నుంచి డైరెక్ట్గా పవర్ తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమానికి ఒక ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఒక 7 ప్రాంతాలలో సెలెక్ట్ చేశారు. ఆ 7 ప్రాంతాలలో సక్సెస్ అయితే ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ఇండ్లకి ప్రతి ఇంటిపైన సోలార్ పవర్ జనరేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఇంటి ఓనరు ఎవరైతే ఉంటారో వాళ్ళు విద్యుత్ ఉత్పత్తిదారులుగా ఉండాలి, కానీ విద్యుత్ వినియోగదారులుగా ఉండకూడదన్న ఒక లక్ష్యంతో ఇది చేపట్టడం జరిగింది. అలాగే మహిళలతోటి సమావేశమై భవిష్యత్తులో కుప్పంలో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కార్బన్ అనే ధాతువు లేకుండా, ఏదైతే పెట్రోల్ డీజిల్ వినియోగం లేకుండానే మొత్తం బ్యాటరీ వెహికల్స్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వెహికల్స్ తోటి మొత్తం కుప్పాన్ని ఒక దేశానికి ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన వివరించడం జరిగింది. ఏదైతే సోలార్ ప్లాంట్లు పెడుతున్నామో ఆ సోలార్ ప్లాంట్ల నుంచి వాహనాలను రీఛార్జ్ చేయడం ద్వారా తద్వారా వాహనాలు రీఛార్జ్ అవడం, అలాగే ఇంటికి వచ్చే కరెంటు బిల్లులు తగ్గడం, ఇట్లాంటి చర్యల వల్ల మహిళలకు కూడా ఆర్థికంగా కొంత చేయూతనిచ్చినట్టు ఉంటుంది. ఏదైతే డిస్కమ్కి పంపించగా వచ్చిన మిగులు విద్యుత్ ద్వారా కొంత ఆదాయం కూడా సమకూరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పని వాళ్ళకి అవగాహన కల్పించారు. ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే పెస్టిసైడ్స్ పూర్తిగా పెరిగి భూమి కలుషితమైంది, భూమి నుంచి వచ్చే ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలన్నీ కలుషితమవుతున్నాయి, ఏదైతే కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల ఆరోగ్య ప్రమాణాలు తగ్గి, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు తగ్గడం వల్ల అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పని ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతోటి సమావేశమై వాళ్ళతోటి ఏదైతే ఐఐటి కాన్పూర్ సిబ్బంది ఉన్నారో వాళ్ళతోటి టైఅప్ భవిష్యత్తులో ఏదైతే కుప్పం నియోజకవర్గంలో రైతులకి ఎలాంటి పంటలు సాగు చేయాలి, ఏ పంట సాగు చేస్తే ప్రకృతి పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏదైనా పురుగులు కానీ ఏదన్నా వస్తే వాటిని ఎలా తట్టుకోవాలి అన్న దాని మీద వాళ్ళతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అలాగే నేషనల్ డైరీ బోర్డుకు సంబంధించి కూడా రైతులు వ్యవసాయానికి ఎక్కువగా ఇప్పుడు యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో పశు సంపద తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పశువుల ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ పశు పేడ వాడాలి, పశువులకు సంబంధించిన మూత్రం కానీ గోమయం కానీ వీటిని ఎలా ఉపయోగిస్తే పంటలకి ఎంత లాభం చేకూరుతుంది, పంటలో ఉన్నటువంటి నత్రజని, భూమిలో ఉన్నటువంటి నత్రజని కానీ ఫాస్ఫరస్ కానీ ఇతర ఏదైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలని ఎలా పెంపొందిస్తే ఈ పంటకి ఎలా అందుతుంది, ఎలా చేయాలన్న దాని మీద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తోటి కూడా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మాత్రం 22వ రోజు కుప్పంలో పర్యటించినటువంటి చంద్రబాబు పార్టీ కార్యాలయంలో జననాయకుడు అనే ఒక యాప్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జననాయకుడు అనే ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ లేదంటే పబ్లిక్ కానీ
పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా లేదంటే పార్టీ నాయకులకి కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఆ కంప్లైంట్ని జననాయకుడికి అప్లోడ్ చేయగలిగితే ఆ జననాయకుడి నుంచి ఆ సమస్యని గుర్తించిన వెంటనే ఇది ప్రభుత్వం పరంగా లేదంటే పార్టీ పరంగా ఉందా లేదంటే ప్రజల నుంచి ఎలాంటి సాయం అందిస్తే వీళ్ళు రెక్టిఫై అవుతారన్నది 3 కేటగిరీలుగా అది డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ డివైడ్ చేసిన దాన్ని బట్టి దాన్ని ఏదైతే సంబంధిత అధికారులు కానీ సిబ్బంది కానీ ఉంటారో వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంటారు. అలాగే చిట్ట చివరిగా ముఖ్యమంత్రి పార్టీ అధినేతగా అలాగే ముఖ్యమంత్రిగా కూడా చిట్ట చివరిగా నిర్ణయాలు కొన్ని ఏదైతే స్పెసిఫిక్గా కొన్ని అంశాలు ఉంటాయో ఆ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఆయన నిర్ణయం తీసుకునేదానికి గాను దానికి సంబంధించి ఒక విధానాన్ని అయితే జననాయకుల్లో రూపొందించారు. 3 కేటగిరీలుగా అది ఏదైనా ఒక సమస్యను అప్లోడ్ చేస్తే అది 3 కేటగిరీలుగా డివైడ్ చేసి ఎవరు సమస్యను పరిష్కరించాలి ఈ సమస్య ఎవరి పరిధిలోకి వస్తుందనేది ఆ కేటగిరీ వాళ్ళకి అప్పచెప్పే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం కుప్పంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన ప్రత్యేకంగా కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మదర్ డైరీ అలాగే శ్రీజా పాలతోటి వీళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి కూడా ఆయన కొంత ఈరోజు ఎంఓయూ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ప్రకృతికి సంబంధించిన అంశాలకు సంబంధించి విద్యార్థులకి క్విజ్ పోటీలు నిర్వహించడం అలాగే మహిళలకు కొన్ని పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలకు సంబంధించి ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రోత్సాహకాలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే రైతులకు కానీ లేదంటే వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ సంబంధించిన పరిశ్రమ స్థాపనకు కానీ వీటన్నిటికి సంబంధించి ఏ అంశాలు ఎలా ఉంటాయి ఏదైతే డ్వామా కానీ లేదంటే డిఆర్డిఏ కానీ లేదంటే పరిశ్రమల శాఖ కానీ ఇలా ప్రభుత్వ శాఖల నుంచి కూడా వివిధ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్స్ ద్వారా ఎవరైనా ఔత్సాహికులు వచ్చి ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేతినివ్వాలి ఎలాంటి రాయితీలు ఇవ్వాలి కుప్పం ప్రజల్లో దీంట్లో ఎలా భాగస్వామ్యం చేయాలి కుప్పం ప్రజలు ఏ పరిశ్రమలు ఇక్కడికి అనువుగా ఉంటాయి వీటిని ఏవి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందన్న దాన్ని కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నంగానే ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా ఇలాగే ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అయితే రేపు ఈరోజు రాత్రికి ఆయన కుప్పంలోనే బస చేసి రేపు ఉదయం వేకువజామునే బయలుదేరి నేరుగా రేపు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకొని అక్కడ ప్రధానమంత్రికి స్వాగతం పలకడంతో పాటు ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళేదానికి ఇక్కడ రంగం అయితే సిద్ధమైంది. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి కూడా ఎక్కడ కానీ ఎలాంటి రాజీ పడకుండా పోలీసు అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన నేపథ్యంలో కొంత పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రజలు కూడా కొంత ఇబ్బంది కలిగిందని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మాత్రం వినతుల స్వీకరణ చేపట్టడం ద్వారా ప్రజల నుంచి పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి కూడా పూర్తి స్థాయిలో వినతులన్నీ తీసుకోవడం జరిగింది. కొన్ని సమస్యలు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తూ సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగిలిన అంశాలన్నింటినీ జననాయకుడికి అప్లోడ్ చేసి జననాయకుడి ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పి అధికారులని పార్టీ నాయకులు ఆదేశించారు. సతీష్ రైట్, థ్యాంక్ యూ హరిబాబు.